నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం పట్టణంలో మార్చి 12న జరగనున్న బలుసులమ్మ జాతర నిర్వహణకు 5 లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేసిన వాసవి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం. ఈ నెల 14, 15 తేదీల్లో తాడేపల్లిగూడెం హైవేలో ఎన్కే గ్రౌండ్స్లో నిర్వహించనున్న ఇస్లామియా ధార్మిక మహాసభ ఇజామా పోస్టర్ను ఆవిష్కరించిన కార్మిక వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర చైర్మన్ బొలవల బాబ్జీ. కార్మికుల సమస్యలపై ఈ నెల 12న తలపెట్టిన కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలంటూ బైక్ ర్యాలీ నిర్వహించిన ఉమ్మడి కార్మికుల సంఘాలు. ఎస్వీఆర్ విగ్రహం కూడల్లో మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేస్తున్న ఫుడ్ కోర్ట్ షెడ్స్ను నిర్మాణాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. అదరహో అనిపించిన అల్లంపురంలోని భూశాంతి మహాయజ్ఞంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఏకకాలంలో 2000 మందితో కోలాట నృత్య ప్రదర్శన. శ్రీ బలుసులమ్మ అమ్మవారి జాతరకు పెద్ద తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం 5 లక్షల రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. వాసవి కళాశాల అధ్యక్షులు గ్రంథి సత్యనారాయణ బృందం స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ను ఆయన కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే సమక్షంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజిబాబుకు ఈ విరాళం సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని, తమ వంతు సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం గ్రంథి సత్యనారాయణ, పేరూరి బాలకాశయ్య, ఎన్వి రమణారావు తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు పట్నాల రాంపండు, కళ్యాణం రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, నలగంచి రాంబాబు, రమణ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా బేనవల్లూరు గ్రామానికి చెందిన ప్రజలు అమ్మవారి జాతర నిమిత్తం 5,000 రూపాయలు అందజేశారు. ఈరోజు వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున బలుసులమ్మ తల్లి జాతర ఉత్సవాన్ని మరి ఇప్పుడు మనం జరుపుకునే అవకాశం మన అమ్మవారు కల్పించారు. దానికి సహకరించడానికి ఈరోజు మన గంధి సత్యనారాయణ గారు, అదే రమణ గారు, వారి డైరెక్టర్లు అందరూ కూడా ఈరోజు 5 లక్షల రూపాయలని అమ్మవారి జాతర కార్యక్రమాల్లో వినియోగించమని ఇచ్చినందుకు వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉన్నట్లే మరి 2014 సంవత్సరంలో మనం ఈ జాతర కార్యక్రమాన్ని అప్పుడున్న పరిస్థితి మనం బాగా చేసాం. ఆ తర్వాత అమ్మవారి గుడి కూడా కట్టుకున్నాం. మరి దానికి సహకరించిన ఆ రోజు ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ, పెద్దలు కానీ, గ్రామంలో ఉన్నటువంటి అన్ని సంఘాల మిత్రులు కానీ సహకరించారు. అదేవిధంగా ఈరోజు కూడా మరి మనం ఈ జాతర ఉత్సవాన్ని మన ఇంట్లో, నా ఇంట్లో కాదు, మన ఇంట్లో, మన ఊరిలో అమ్మవారి జాతర జరుపుకుంటే అందరికీ మంచి జరగాలి. అమ్మవారి శాంతి స్వరూపిణిగా మార్చుకున్నాం. ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణం అభివృద్ధి చెందే దిశగా అమ్మవారి ఆశీస్సుల కోసం చేసి ఈ జాతర కార్యక్రమానికి మీరందరూ భాగస్వాములు అవ్వాలని కోరిన మీదుగా ఈరోజు చాలామంది అందరూ కూడా వచ్చి మేము సైతం అమ్మవారి జాతరలో పాల్గొంటామని చెప్పి సేవ చేస్తామని కొంతమంది, డబ్బులు ఇస్తామని కొంతమంది, ఉత్సవాన్ని దగ్గరుండి జరిపిస్తామని కొంతమంది వచ్చి భుజస్కంధాల మీద వేసుకున్నందుకు అందరూ కూడా మీ పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబాలన్నింటికి, తాడేపల్లిగూడెం పట్టణానికే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలి. రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందాలని అమ్మవారి ఆశీస్సులు కోసం చేసి ఈ యొక్క మహాయజ్ఞాన్ని మీ అందరూ పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు కూడా చల్లగా చూసే బలుసమ్మ తల్లి, ఆ తల్లి చల్లగా చూడటం వలన తాడేపల్లిగూడెంలో పిల్లలకు కానీ అందరికి కానీ ఏమీ ఆటంకాలు లేకుండా ఇంతవరకు కూడా వచ్చింది. 2014లో చైర్మన్గా ఉన్న బొలిశెట్టి శ్రీని గారి ఆధ్వర్యంలో ఆ రోజున బలుసులమ్మ గుడి కమిటీ వేస్తాం. అలాగే అమ్మవారికి వెండి, బంగారం, నగలు అన్నీ కూడా ఆ రోజున పురమాయిస్తాం. ఆ రోజు నుంచి దేదీప్యమానంగా ఉంటూ ఇప్పుడు ఇంకా అమ్మవారి జాతర మహోత్సవాన్ని తీసుకుంటాం. మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు, తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ మన అందరం చల్లగా ఉండాలి. చల్లగా ఉండటానికి ఆ తల్లి చల్లగా ఉంటుంది. అలాగే ఆ రోజునే ఆయన చైర్మన్గా ఉన్న ఆయన ఆ రోజుని ఈ రోజున ఎమ్మెల్యే అవుతాం.
ముందు ముందు ఆయన మంచి పదవిలో ఉండాలని, అమ్మవారు చల్లగా చూస్తారని ఆశిస్తూ మా కమిటీ సభ్యులందరితోటి ఈ రోజునే 5 లక్షల రూపాయలు అమ్మవారికి విరాళం ఇస్తూ, అందులో స్వామివారి కార్యక్రమాల్లో, అమ్మవారి కార్యక్రమాల్లో కూడా మేమందరూ కూడా మా వంతు సాయం ఉంటుందని ఈ విధంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకి పురస్కరించుకొని మా తాడేపల్లిగూడెంలో అందరి ఆదరాభానాలతో ఎంతో ప్రతిష్టంగా జరుగుతున్న శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీ వారు ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని మా వంతు సహాయంగా 5 లక్షల రూపాయలని మేము ఈ రోజున డొనేట్ చేయడం జరిగింది. ఇది మన ప్రియతమ ఎమ్మెల్యే గారు దీన్ని వారి ఇంటిలో ఒక పెళ్లిగా, వారి ఇంటిలో ఒక కార్యక్రమంలాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తూ, ఈ కార్యక్రమం బాగా జరిగితే తాడేపల్లిగూడెం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ఒక మంచి తలంపుతోటి ఈ కార్యక్రమాన్ని ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. వారికి ఈ కార్యక్రమంలో ఆ భగవంతుడి తోడ్పాటు అందించాలి. తప్పనిసరిగా ఆయన తాడేపల్లిలో తీసుకుంటున్న ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా ఆయన బలంతో పాటుగా భగవంతుని బలం కూడా ఆయనకు చేకూరించి, అలాగే అమ్మవారి ఉత్సవాలు బాగా జరిపించి తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగడానికి అవకాశం కల్పిస్తూ మా వంతుగా మా కాలేజీ తరఫున మేము ఈరోజు ఉడతా భక్తిగా 5 లక్షల రూపాయలని మేము మా విరాళంగా ప్రకటించడం జరిగింది. ఈ అమౌంట్ని పత్రికాముఖంగా అంజబాబు గారికి అందజేస్తాం. శ్రీ బొలుసమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మన స్థానిక శాసనసభ్యులు అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆచరణలో 12 సంవత్సరాల తర్వాత జాతర మహోత్సవ కార్యక్రమం జరిపించబడుతుంది. మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరిగే జాతర కార్యక్రమం అమ్మవారి శాంతి రూపంగా ఉంచడం వలన తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు, తాడేపల్లిగూడెం అంతా సుభిక్షంగా ఉండాలని అన్నయ్య ఆ పూజా కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఇందులో విశేషంగా పొద్దునుంచి యాగాలు, చండీ హోమాలు, సాయంత్రం అమ్మవారికి 7 దూపసేవా కార్యక్రమం, బలిహరణ, ఒక్కో రోజు ఒక్కో రకమైన బలిహరణ కార్యక్రమాలు చేసి ఊరంతా కూడా తాడేపల్లిగూడెం పట్టణం మొత్తం అంతా కూడా నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని చెప్పి ఒక్కో రోజున ఒక్కో రకమైన బలిహరణ కార్యక్రమాన్ని చేయడానికి పెద్దలు, పండితులు నిశ్చయించారు. ఈ కార్యక్రమాన్ని కూడా చాలా దివ్యదీపంగా జరుగుతాయి. అదేవిధంగా ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి మా వాసవి ఇంజనీరింగ్ కాలేజీ తరపు నుంచి జాతర కార్యక్రమానికి 5 లక్షల రూపాయలు విరాళం అందించారు. వారికి అందరికీ కూడా అమ్మవారి ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని తెలుసుకుంటూ పెంటపాడు మండలం ప్రత్తిపాడు హైవే ఎన్కే గ్రౌండ్లో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న ఇస్లామియా ధార్మిక మహాసభ ఇజామా పోస్టర్ను నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ బాజీ, ఖాదర్ షరీఫ్, షేక్ మీరా, షేక్ హిమాన్ష్, ఎస్కే హసీన్, రహమతుల్లా, ఇలియాజ్, సర్దార్, నసుద్దీన్, ఎండి షాజహాన్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ నెల 14, 15 తారీఖుల్లో ప్రత్తిపాడు ఎన్కే గ్రౌండ్ నందు ఇస్లామియా ధార్మిక మహాసభ దీని ఇజ్తిమా కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ జిల్లాలో ఉన్న, అలాగే రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. మరి ఈ కార్యక్రమంలో పెద్దలు మన నరసాపురం నుంచి మాజీ ఎమ్మెల్సీ, అలాగే ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు మన షరీఫ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ముస్లిం పెద్దలంతా కూడా పాల్గొనే ఈ మహాసభకి ప్రతి ఒక్కరూ కూడా హాజరై ఈ కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మరి ముస్లిం సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి వేళ ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పోస్టర్ ఆవిష్కరణకి ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వాళ్ళు అనుకున్నట్టుగా పెద్ద ఎత్తున ఇక్కడ ముస్లిం సోదరులతో ఈ సమావేశం సక్సెస్ఫుల్గా జరగాలని, మరి ఆ అల్లా దయ వల్ల అన్ని కార్యక్రమాలు కూడా మరి ఆ 14, 15 తారీఖుల్లో జరుగుతాయని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఏదైనా సరే
ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కార్యక్రమాలకి మరి అనుకూలంగా ప్రతి ఒక్కరిని కూడా భాషా భేదం లేకుండా అలాగే కుల మతాలకి అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముస్లిం సోదరులందరికీ కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. 14-15వ తారీఖున జరగబోవు ఇస్లామియా ధార్మిక మహాసభ కార్యక్రమానికి మరి ఈ రోజున పోస్టర్ విడుదల చేయడానికి మా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వలవడ బాబ్జీ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు బ్రోచర్ను ఓపెన్ చేయడం, అదేవిధంగా పార్టీలకు మరి కుల మతాలకు అతీతంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మరి మా వలవడ బాబ్జీ గారి దగ్గర నుంచి శ్రీకారం చుట్టి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి 14-15వ తారీఖున మరి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఇజ్తిమా కార్యక్రమానికి మొత్తం అందరూ కూడా తప్పనిసరిగా హాజరుగా కావాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లేబర్ కోడ్స్ రద్దుకై ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పట్నంలో మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఉమ్మడి కార్మిక సంఘాల పిలుపు మేరకు స్థానిక ఎస్వి రంగారావు విగ్రహం నుండి పెంటపాడు వరకు సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియుసి, ఐఎన్టియుసి ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు, బోబి రాజు, మామిడి దానవరం ప్రసాద్, సిరవరపు రంగారావు, కళింగ లక్ష్మణరావులు హాజరై మాట్లాడారు. ర్యాలీలో కర్రేట్ల రామకృష్ణ, జవ్వాది శ్రీను, సత్తి కోదండరామిరెడ్డి, చిటికిన రాము, బంగుర నాగేశ్వరరావు, యాసవరపు ఎర్రినాయుడు, నరమాల కృష్ణ, దేశంశెట్టి సతీష్, తాడికొండ శ్రీనివాస్, మందలపర్తి హరీష్, దేవబత్తుల రాము, సిడబ్ల్యూసి, ఎస్డబ్ల్యూసి గొడౌన్ల మార్కెట్ యార్డ్, మున్సిపాలిటీ, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, బిల్డింగ్ వర్కర్స్ మరియు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ సభ్యులు కుచంగి నానాజీ, ముత్యాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యోగ సంఘాలు, రైతాంగ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ దేశంలో పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాత కార్మిక చట్టాల స్థానే తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెని తాడేపల్లిగూడెం పట్టణంలో జయప్రదం చేయాలని కోరుతూ తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున మోటార్ సైకిల్ ర్యాలీ జరుగుతోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలు స్థానే తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లేబర్ కోడ్స్ అమలైతే కనుక రానున్న కాలంలో కార్మిక వర్గం బానిసత్వంగా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి యజమానులకి, కార్పొరేట్ శక్తులకి బానిసత్వంగా మార్చేటువంటి లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ సమ్మెని ఉద్యోగ వర్గం ప్రధానికం కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఈ లేబర్ కోడ్స్ని ఉపసంహరించుకోకపోతే కనుక రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తాను. కార్మికుడు పోరాట సాధించుకున్న చట్టాలు ఇవి. ఇది దయాదర్శన కొలది లేకపోతే బెస్ట్ కొలది ఇచ్చినటువంటి చట్టాలు కాదు ఇవి. మేము త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని మీరు అమలు చేయకపోతే కనుక రానున్న కాలంలో బానిసత్వం పోయి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గాలు, ఉద్యోగ వర్గాలు చెప్తారు. కార్మిక సంఘాలన్నీ కలిపి 12వ తారీఖున సమ్మె పిలుపునిచ్చినాయి. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి కార్మిక చట్టాలన్నీ, హక్కులన్నింటినీ కాలరాసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఆ లేబర్ కోడ్లు ఇంప్లిమెంటేషన్ చేసి వీళ్ళకి కనీసం సమ్మె చేసుకునే హక్కు కూడా లేకుండా చేయడం కోసం అందులో చాలా తీయగా అన్నీ రాసి ఒకసారి కన్సల్టేషన్ మొదలుపెట్టి పిలిచి మాట్లాడితే మేనేజ్మెంట్ ఎంతకాలం పిలిచి మాట్లాడుతున్నా సరే సమ్మె చేయడానికి లేదు. అట్లాంటి హక్కులన్నీ ఇందులో తీసుకొచ్చి పెట్టి అన్ని హక్కులు ఇందులో ఉన్నాయి, లేబర్ కోడ్లు చాలా బాగున్నాయని అడ్వర్టైజ్మెంట్ చేస్తా ఇవాళ కార్మికుల్ని కాలరాసే పరిస్థితుల్లో ఇవాళ బడా పారిశ్రామికవేత్తలకి కార్మికులందరినీ కట్టుబానిసల్లాగా అప్పచెప్పాలని, ఇవాళ 8 గంటలున్న పని దినాన్ని 12 గంటలు చేయాలని, అలాగే ఇంకా మంచి మంచి చట్టాలు తీసుకురావాల్సింది పోయి ఉన్న చట్టాలన్నీ నాశనం చేసి కార్మికులు కట్టుబానిసల్లాగా అప్పచెప్పాలని, అలాగే రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధరలు లేకుండా చేసి ఇవాళ నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలకి పీటేస్తున్నారు. కాబట్టి దీన్ని రద్దు చేయడం కోసం ఇవాళ 4 లేబర్ కోడ్లను రద్దు చేయడం కోసం భారీ ఎత్తున కార్మికులందరూ కూడా 12వ తారీఖున సమ్మెలో పాల్గొంటారు. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్ర సంక్షోభంలోకి ఈ కేంద్ర ప్రభుత్వం నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది.
దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిరసన తెలియజేస్తూ ఉన్నది. దీనిలో భాగంగా ఈ 12వ తేదీన జరిగే ఈ సమ్మె సందర్భంగా విజయవంతం చేయాలని ఈరోజు ఎస్వి రంగారావు గారి విగ్రహం నుంచి పెంటబడ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం కూడా ట్రేడ్ యూనియన్లు, ఎన్జిఓస్, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ ఉద్యమంలో బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా పాల్గొంటూ ఉన్నారు. అయితే ఇంత భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమంలో సామాన్య ప్రజలు కూడా, ఉద్యోగస్తులు కాకుండా వ్యాపారస్తులు అందరూ కార్మిక వర్గం కూడా జయప్రదం చేయాలని కోరుచున్నాం. ఎందుకంటే రానున్న రోజుల్లో చూసుకుంటే సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఎందుకంటే సామాన్య కార్మిక వర్గం, రైతాంగం ఈ రోజున కార్మికులు లేకపోతే ఈ దేశం అభివృద్ధి ఏ విధంగా వెళ్తుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి పెట్టుబడిదారులతో, భూస్వాములతో ఈ దేశం అభివృద్ధి అవుతాం. ఓన్లీ కార్మిక వర్గం, రైతులు, కౌలు రైతులు లేకుండా ఈ దేశం తలసరి ఆదాయం ముందుకెళ్దాం. కాబట్టి 12వ తేదీ జరగబోయే కార్యక్రమాన్ని యామంది ప్రజానీకమందరం జయప్రదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కార్మికులు కష్టపడి సంపాదించి రక్తం సిందించి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ 4 కోడీలుగా విభజించి కార్మిక హక్కుల్ని కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేయటం, బానిసగా చేయటం అటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కారు చౌకగా మరి కార్పొరేట్ సంస్థలకు అందించడం అనేది చాలా సిగ్గుచేటు దుర్మార్గమైన వ్యవస్థ. ఈ వ్యవస్థకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో మరి కార్మిక వ్యతిరేక కార్మిక నిర్ణయాలు తీసుకోవడంతో మరి కార్మిక వర్గం ఈ రోజున దేశవ్యాప్తంగా మరి జాతీయ కార్మిక సంఘాలు, వివిధ ఫెడరేషన్లు సమ్మెకి పిలుపునిచ్చినాయి. ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ రోజున మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఎస్వీఆర్ విగ్రహం సమీపంలో ఫుడ్ కోర్ట్ షెడ్స్ను నిర్మాణ పనులను కమిషనర్ యేసుబాబు పరిశీలించారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎస్వీఆర్ విగ్రహం సమీపంలో ఫుడ్ కోర్ట్ షెడ్స్ను నిర్మిస్తడం జరుగుతుంది. ఈ పనులు పురపాలక సంఘం అధికారులు, కార్మికులు త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఫుడ్ కోర్ట్ షెడ్స్ను నిర్మాణం చేపట్టామన్నారు. అలాగే పనుల నాణ్యతను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వి జగదీశ్వరరావు, డిప్యూటీ ఇంజనీర్ పవన్ పాల్గొన్నారు. ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఎస్వీఆర్ జంక్షన్ దగ్గర ఈ యొక్క షాప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అది మీకు గతంలో కూడా అనౌన్స్మెంట్ చేసాం, పబ్లిక్ అందరూ తెలుసున్నదే. ఇది చాలా స్పీడ్గా, అంటే మంత్ ఎండింగ్ లోపు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మంత్ ఎండింగ్ లోపు ఒక ప్రోగ్రాం పెడదామని చెప్పడం వల్ల స్పీడప్ చేస్తున్నాం. కనుక ఏంటంటే అందరూ కూడా ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళు తాత్కాలికంగా వేరే చోట పెట్టుకుంటున్నారు కనుక వాళ్ళందరికీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఇచ్చి షాపులు కూడా డిజైన్గా చేసి ఇది ఈ సెంటర్ ఒక తాడేపల్లిగూడానికి ఎస్వీఆర్ సెంటర్ ఒక ఫుడ్ కోర్టు, ఆ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసి అన్ని రకాల ఫుడ్స్ ఇక్కడ దొరికేలాగా, అంటే టిఫిన్లు అవని, బిర్యానీలు అవని, ఎనీ టిఫిన్స్ అండ్ డ్రింక్స్ అలా అన్నీ కూడా ఇక్కడ పెట్టేలాగా ఏర్పాటు చేసి నైట్ టైము ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ స్పెండ్ చేసేలాగా మేము ఇదంతా బాగా తయారు చేయాలని అనుకుంటున్నాం. పురపాలక సంఘం తరఫున చేస్తున్నాం. అందరూ కూడా సహకరించండి. ప్రజలందరూ కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచండి, పర్యావరణాన్ని కాపాడుకోండి. మీ ఇంటి నుంచి వచ్చిన వ్యర్థాలను తడి పొడి చెత్తగా విడదీసి పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ఇవ్వడం ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి. మీరు బయట పడేయవద్దు, దయచేసి గమనించండి. అలాగే పురపాలక సంఘానికి మీరు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇప్పుడు మంచి అవకాశం, ప్రభుత్వం కూడా బీపీఎస్ స్కీమ్ ఒకటి, ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఒకటి ఇచ్చారు. ఆ స్కీమ్లో మీరు ఎనీ డీవియేషన్స్ ఏదైనా బిల్డింగ్ కట్టుకున్నా, అనాథరైజ్గా బిల్డింగ్ కట్టుకున్నా మంచి అవకాశం వచ్చింది కనుక మీరు అనుమతి పొందొచ్చు. కనుక వీరందరూ కూడా మీరు ముందు ఇనిషియల్ పేమెంట్ 10,000 రూపాయలు ఆన్లైన్లో కట్టి అప్లికేషన్ పెట్టుకుంటే ఇమీడియట్గా ప్లాన్ అప్రూవల్ కూడా ఇస్తాం. కనుక వీరందరూ కూడా గమనించి మీరందరూ కూడా దరఖాస్తు చేసుకుని బీపీఎస్ను ఉపయోగించుకోండి. అలాగే పురపాలక సంఘాన్ని చెల్లించవలసిన పన్నులు సకాలంలో చెల్లించి మీరు అభివృద్ధికి సహకరించండి. అలాగే పట్టణ సుందరీకరణ కూడా మీరు భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ పెంటపాడు మండలం అల్లంపురంలో కొలనవాడ పెదకృష్ణంరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన భూశాంతి మహాయజ్ఞంలో భాగంగా ఆదివారం రాత్రి సుమారు 2,000 మంది ఏకకాలంలో 2.5 గంటల పాటు చేసిన కోలాట నృత్యం నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ప్రజలు విశేషంగా ఆకర్షించింది. శ్రీదాస సాహిత్య హరే శ్రీనివాస భజన మండలి ఆధ్వర్యంలో కోలాట గురువు రాయపురెడ్డి ధర్మారావు నిర్వహణలో జరిగిన కోలాట ప్రదర్శన వీక్షకులకు నేత్రవిందు కలిగించింది. అల్లంపురం పరిసర గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తిలకించారు. శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, భూశాంతి మహాయజ్ఞ నిర్వాహకులు కొలనవాడ పెదకృష్ణంరాజు, పద్మావతి దంపతులు సైతం కోలాట ప్రదర్శనలకు కొద్దిసేపు భాగస్వాములయ్యారు. ఆదివారం ఉదయం నుండి జరుగుతున్న శోభాయాత్ర, వేద పండితులచే యజ్ఞ యాగాలు, స్వాముల వారిచే ఆధ్యాత్మిక ప్రసంగాలు,
భక్తులు అయోధ్య దేవాలయంలో పెట్టే రాముని ధనస్సు, బంగారు పాదుకలు వంటి వాటిని వీక్షించిన భక్తులు సాయంత్రం అయ్యేప్పటికీ చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండుగగా చేశాయి. సామూహిక కోలాట ప్రదర్శన అదరహో అనిపించగా సరస్వతి స్కూల్స్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రక్తిని కట్టించాయి. వీటన్నిటినీ భక్తులు తన్మయత్వంతో వీక్షించి సొంత ఖర్చుతో కోట్లాది రూపాయలు వెచ్చించి గొప్ప ధర్మ రక్షణ కార్యక్రమం చేపట్టిన కొలనవాడ పెదకృష్ణంరాజుకి ప్రజల నుండి విశేష ప్రశంసలు అందాయి. నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మొట్టమొదటిగా ఇక్కడ ఈ దాస్ సాహిత్య ప్రాజెక్టుని మొట్టమొదటిగా ఈయన ఈ చుట్టుపక్కల గ్రామంలో నెలడం జరిగింది. అక్కడి నుంచి ఆయన శిష్య పరంపర ఈ కోలాటం బాగా ముందుకు తీసుకెళ్ళి ఎంతోమందికి ప్రతి గ్రామానికి వెళ్ళి మరి క్రమశిక్షణ తోటి, డిసిప్లిన్ తోటి మరి చిన్నపిల్లలు నేర్పుతారు. అయినా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లో మరి ఎంతో మందికి కోలాటం నేర్పడం జరిగింది. మరి మొట్టమొదటిగా మన ధర్మారావు గారికి మరి ఇక్కడ సన్మానం చేసుకోవడం జరుగుతుంది. అంటే నేను ముందుగా సన్మానం చేస్తానంటే కాదు, లాస్ట్లో చేయమన్నారు. అలాగే ఈయన శిష్య బృందాన్ని కూడా మనం సత్కారం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న అందరూ కూడా ఆ సన్మానం చూసి మీ గురువులు కూడా సన్మానం జరుగుతుంది. అవన్నీ చూసిన తర్వాత మీరు అల్పాహారం తీసుకుంటానికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. చేసిన అందరికీ నమస్కారం అండి. ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలండి. ఇంతమంది భక్తులతో వీళ్ళందరూ కూడా కాశీ వెళ్ళారు, ఉడిపి వెళ్ళారు, కేదార్ వెళ్ళారు. ఆ కాశీలో గంగా నది ఒడ్డున నాట్యం చేసిన పాదాలు మళ్ళీ నాట్యం చేస్తున్నాయి. చూడండి ఇంకెంత పుణ్యం. మీ ఊర్లో ఈ కార్యక్రమం నేర్చుకుని ఆ పుణ్యక్షేత్రంలో మన అలంపురం గ్రామంలో నేర్చుకున్నాం అని అలంపురం అనే గ్రామం పేరు అక్కడ చెప్పేటప్పటికి మన గ్రామం అంతా పవిత్రం అయిపోయింది అక్కడ. అంచేత ఈ కోలాటం నృత్య కార్యక్రమం సామాన్యం కాదు. ఎందుకంటే ఈయన మామూలుగా కృష్ణరాజు గారు చేయమన్నారు, కానీ ఈ విధంగా మనలోకి వచ్చి చేస్తారంటే ఎంత తత్వత్వం చెంది ఎంతో ఆయన చాలా పక్కన ఆవిడ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆవిడ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చూస్తున్న వీళ్ళిద్దరు కూడా మీతో సమానంగా ఆ వయసులో అంటే ఈ కోలాటం నేర్చుకుంటే మటుకు కృష్ణరాజు గారు ఫస్ట్ మీ అందరికన్నా బాగా చేస్తారు. ఆయన ఏమీ తెలియకుండా ఇప్పుడు ఎలా చేశారంటే నెక్స్ట్ ఈయన మీలాగా 40 days నేర్చుకున్నారంటే చాలా బాగా కోలాటం చేస్తారు. అయోధ్యలో కట్టబోయే కళ్యాణ రామాలయంలో నిర్మితమయ్యే 108 అడుగుల రాముని చేతిలో పెట్టబోయే బాణం సోమవారం పేరిచెర్ల మురళీకృష్ణరాజు నివాసం వద్ద సందర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా చల్లా శ్రీనివాస శాస్త్రి బంగారు రాజు మాట్లాడుతూ అయోధ్యలో నిర్మించబోయే కోదండ రామాలయంలో రాముని చేతిలో పెట్టే రామబాణం 14 కిలోల ధనుర్బాణం, కేజీ బంగారం, 13 కిలోల పంచలోహాలతో తయారు చేయించి కోదండం, 108 అడుగుల శ్రీరాముల వారి విగ్రహం, 54 అడుగుల హనుమాన్ విగ్రహం, శ్రీరామ వంశం, సీతామ్మవారి వంశం మొత్తం 508 విగ్రహాలు పెట్టబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గట్టి మాణిక్యాలరావు, ఆరేపల్లి మహేశ్వరరావు, కంచర్ల లక్ష్మి, సాగి సీతారామరాజు, దంగేటి ముఖర్జీ, భూపతిరాజు చిట్టిబాబు, బోళ్ల రాము, ముదునూరు శివరామరాజు, గాదిరాజు అచ్యుతరామరాజు, విద్యల్ల శ్రీనివాసరాజు భక్తులు పాల్గొన్నారు. ఎందుకంటే మన హిందువుల కోరిక రామాలయం ఎప్పుడవుతుందా అని ఎదురు ఎంతమంది త్యాగఫలం అది. అయితే నేను కూడా అలాగే మా నాన్నగారు ఏడ్చేవాడండి దేవుడి ముందు కూర్చొని, రాములు వారు పరిపాలించిన రాజ్యంలో ఆయనకే గుడి లేకుండా అయింది, దుర్మార్గులు కూల్చేశారు, ఎప్పుడవుతుందని ఏడ్చేవాడు దేవుడి ముందుకు వచ్చి. నేను చూసి బాధపడేవాడిని. నేను చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి భక్తుండే, మా ఇంటి ఎల్లపాది. అలా ఆ విధంగానే ఎప్పటికైనా రామాలయం నిర్మిస్తారు అనే నమ్మకం నాకు దృఢ సంకల్పం ఉంది. అలా అందుకని ఒక వెండిటికి తయారు చేసి పెట్టుకున్నాను. 2.5 కిలోలు వెండిటి తయారు చేసి పెట్టి దేశంలో మొన్న ఎక్కడ పుణ్యక్షేత్రం వెళ్తే అక్కడ పూజలు చేయించాను. మొత్తం రామేశ్వరం నుంచి బద్రీనాథ్ వరకు అన్ని దేవాలయాలు పూజలు చేయించి పెట్టుకున్నాను. అదృష్టం బాగుండి కాళేశ్వరంలో ఉన్న కార్తీక మాసం 19వ తారీఖు నవంబర్ 19 రాముల వారి సన్నిధిలో ఉండగా కోర్టు తీర్పు డిక్లేర్ చేసింది. అంత అదృష్టం. నేను ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయాల, ఫ్లైట్లో వెళ్ళిపోయినా అయోధ్య.
ఒక మహానుభావుడు చెప్పాడు, అక్కడికి వెళ్ళి మీరు ఎవరికి ఇవ్వకండి, అక్కడ చంపతరాయ్ గారు ఉంటారు విశ్వ హిందూ పరిషత్, ఆయనతో ఫోన్లో మాట్లాడించాడు. అక్కడ సమర్పించానండి. ఎందుకంటే గర్వంగా చెప్పుకున్నా, నేను ఇచ్చిన ఇటుకే ఫస్ట్ వచ్చేసాను. రాగానే నెక్స్ట్ డే లాక్డౌన్. తర్వాత వాళ్ళు ట్రస్ట్ ఏర్పడింది. అనౌన్స్ చేసిన తర్వాత ఫోన్ చేశారు నాకు. వాళ్ళు ఫోన్ చేసి ఇంకా 4 ఇవ్వండి, పంచభూతాల సాక్షిగా శంకుస్థాపనలో పెడతాం, మీరు ఇచ్చిన ఇంటికి చాలా బాగుందని. వాళ్ళు తయారు చేసుకోలేక కాదు. ఆగస్టు 2వ తారీఖు 5వ తారీఖు ప్రతిష్ట కదా, అదే శంకుస్థాపన 2వ తారీఖు కల్లా తీసుకురండి అన్నారు. 10 రోజుల టైం ఉంది. చేసుకొని తీసుకెళ్ళాం మా ఫ్యామిలీ మెంబర్స్. అయితే మన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ మన భోజనం దొరకదు. దాంతో అన్నదానం మొదలుపెట్టండి. ఇది 4వ సంవత్సరం నిరాటంకంగా సాగుతుంది. తర్వాత నేను కట్టబోయే కళ్యాణ రాముడి గుడికి ఈ ధనుసు తయారు చేయించాను. ఇది కూడా 14 కిలోలు. ఈయన సల్లా శ్రీనివాస శాస్త్రి గారు తెనాలి వాస్తవులు అయినప్పటికీ కూడా అయోధ్యలో 10 సంవత్సరాల నుంచి అక్కడే ఉండి అయోధ్యలో సేవలు చేసుకుంటున్నారండి. ఈ చుట్టుపక్కల ఆంధ్ర, తెలంగాణ ఎవరైనా వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్ళినా కానీ అందరికీ లేదనకుండా అన్నదానం సమకూరుస్తున్నారు. భోజనాల వసతులు, అలాగే దర్శన భాగ్యం అన్నీ కూడా, రూములన్నీ కూడా సమకూరుస్తున్నారు. ఆయన అందరికీ నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ తీసుకోండి. ఈ మహానుభావుడు మనకు అయోధ్య రాముడు అక్కడ ఉంటే ఈ శ్రీనివాసరాముడు ఇక్కడ ఉన్నారండి. మనకి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి అమ్మా. ఈ నెలాఖరు వరకు ఉండొచ్చు. బహుశా ఈ యాక్చువల్గా 12వ తారీఖుకి వెళ్ళిపోవాలి. మా శ్రేయాభిలాసులు, మిత్రులు, మా సోదరు సమానులు అయినటువంటి మురళీకృష్ణ గారు, అలాగే మాణిక్యాలరావు గారు, మనకి ఏం కాదు వెళ్ళొద్దు మీరు, మన వీరంపాలని మహాశివరాత్రి జరుగుతుంది, నిన్న జరిగిన మహాసంగ్రహానికి అవకాశం ఇచ్చారు. అలాగే మహాశివరాత్రి రోజున కూడా అక్కడ ధనుసు అక్కడ పెడితే అందరికీ దర్శన భాగ్యం కలిగించిన వాళ్ళు అవుతారని చెప్పేసి కోరడంతో మేము మా శ్రీనివాస శర్మ శాస్త్రి గారిని రిక్వెస్ట్ చేస్తే అలాగే అమ్మ అన్నారు. ఈ సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ హిందువుగా జీవించడం, హిందువుగా గర్వించడం, మరి హిందుత్వాన్ని వేలుకొలపాలంటే కనుక, ఈ సనాతన ధర్మాన్ని రక్షించాలంటే కనుక ఒక అద్భుతమైనటువంటి భావజాలంతో, ఆలోచన శక్తితోటి, నాకెందుకు అని కాకుండా నేనున్నాను అనేటువంటి అకుంఠితమైన భావజాలంతో మనం అందరం ముందుకుండాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం. మరి దీనికి ఎంతో శ్రమకొచ్చి ఈ ప్రాంతాల్లో అందరికీ మరి చూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ ఘట్టం ఈ రామబాణం. ఈ రామబాణాన్ని మనందరికీ కూడా ఆ శ్రీరాముడు కృపా కరుణ కటాక్షాలతోటి ఆశీస్సులు ఇవ్వాలని మనందరం కూడా, మనమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా దీన్ని దర్శించుకునేదానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటూ, ఇటువంటి చక్కని అవకాశం ఇచ్చినందుకు మరి శాస్త్రి గారికి, బంగారాజు గారికి, మా మురళీకృష్ణరాజు గారికి ఇచ్చేసి మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. దైవం ఎక్కడైతే పూజలు అందుకుంటుందో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలనే పెద్దల ఆలోచనని ఏయంగా తీసుకొని మరి నిన్నటి రోజున అల్లంపురంలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఆవిష్కరించినటువంటి కొలనవాడ పెద్దకృష్ణరాజు గారి ప్రాంగణంలో మరి స్వామివారి స్వర్ణధనుసుని ప్రదర్శించడం, మరి సుమారుగా 50,000 మంది భక్తులు ఆ ధనుసుని దర్శనం చేసుకోవడం జరిగింది. వారిని మా తాడేపల్లిగూడెం పట్టణానికి కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా మరి సృష్టికర్త, మరి దైవ సంకల్పం లేకపోతే ఏ పని కూడా జరగదు. అటువంటి మరి రాముడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నటువంటి మా శ్రీనివాస శాస్త్రి గారి యొక్క కృషితో మరి ఈ ధనుసు తయారు చేయడం జరిగింది. మొత్తం కూడా స్వర్ణ ధనుసు ఇది. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. శ్రీ భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కుంజనపల్లిలో వెంకటేశ్వర స్వామి ప్రథమ తిరుకళ్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రికి చెందిన వైకాసాన ఆగమ పండితులు పాణంగేపల్లి సత్యకుమార్ బ్రహ్మత్వంలో, ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి సాయి హరీష్, వేద పండితుల బ్రహ్మత్వంలో, ఆలయ చైర్మన్ దాసరి మల్లికార్జున, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ, ధ్వజ ఆవాహనం, మహాపూర్ణాహుతి తాత జగదీష్ కుమార్ దంపతులు మరియు కుటుంబ సభ్యుల సౌజన్యంతో నిర్వహించారు. సోమవారం ఉదయం పుష్పయాగం, ప్రధాన హోమాలు చిన్ని లక్ష్మీనారాయణ దంపతుల సౌజన్యంతో జరిగాయి. అనంతరం 11 గంటల నుండి భక్తుల సహకారంతో అఖండ అన్న సమారాధన నిర్వహించారు. బ్రహ్మోత్సవంలో ఆఖరి రోజు సందర్భంగా స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. కోరికలు తీర్చే కుంచెనపల్లి వెంకన్న భక్తుల విరాళాలు సమర్పించి మొక్కుల బడులు తీర్చుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. అక్కడి నుంచి సంఖ్య ప్రారంభమవుతుంది. ద్వారకానగర్లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అత్యంత వైభవంగా ఆలయ కమిటీ వారితో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశానుసారం కమిటీ పెద్దలు దాసరి మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో అందరూ మంచి ఉత్సాహంగా పాల్గొని వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో అందరూ ఆయురారోగ్య అక్షైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ ఆలయ కమిటీ వారి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా ఆలయాన్ని అభివృద్ధిపరిచి హిందూ మతాన్ని గౌరవిస్తూ మన కార్యక్రమాలకి మనమే అందరూ సహకరించుకోవాలని ఆలయ కమిటీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవములు ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి. మన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగిందండి. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో సహకరించిన దాతలకు, భక్తులకు, అలాగే ప్రముఖులకు మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. అంతేకాకుండా నిన్న తాత జగదీష్ గారి దంపతుల సౌజన్యంతో చంద్రప్రవాహనం, ధ్వజ అవరోహణ, పూర్ణాహుతి కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఈరోజు స్వామివారి పుష్పయాగంతో పూజ ముగిస్తూ అన్నదాన కార్యక్రమం దాదాపు 10,000 మంది వరకు హాజరయ్యారండి. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులకు హాజరైన దంపతులకు, భక్తులకు, ప్రతి ఒక్క ఈ కుంజంపల్లి గ్రామస్తులకు, పట్టణ వాస్తవ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో
బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగినవి. మరి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రజలంతా మరి పార్టిసిపేట్ చేసి భక్తులందరూ సంతోషంగా తరించారు. అలాగే ఈ కార్యక్రమాలకు అందరికీ సహకరించిన వాళ్ళందరికీ, అలాగే కమిటీ సభ్యులకు, సహకరించిన కార్యకర్తలకు, పెద్దలకు అలాగే నమస్కారాలు. మరి ఇది బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఇది జరగడం గొప్ప విశేషం. మరి ఈ కార్యక్రమాలంతా సంపూర్ణంగా అవడం, ఎంతో ఘనంగా జరగటం, ఈ కుంజినపల్లిలో ఈ దేవదేవుడు వెలవడం, మరి ఈ పూజలన్నీ జరగడం ఎంతో సంతోషకరం. ప్రజలు మరి ఈ పూజలలో పార్టిసిపేట్ చేసి మరి ఎంతో ధన్యులయ్యారని నా నమ్మకం. ఫిబ్రవరి 12న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఉపాధి కూలీలు, కౌలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆటో యాత్ర తాడేపల్లిగూడెం బస్టాండ్ నుండి మండలంలోని గ్రామాల్లో జరిగింది. ఈ సందర్భంగా రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చిర్ల పుల్లారెడ్డి, కండెల్లి సోమరాజు మాట్లాడుతూ ఫిబ్రవరి 12న జాతీయ సమ్మెలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ కార్మికులు, రైతులు, కౌలు రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పెనుగంటి దుర్గారావు, రైతు సంఘం నాయకులు పాలపూరి సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కండెల్లి రమేష్ బాబు, పెట్ల కృపారావు, వీరాబత్తుల దానయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది, రైతు సంఘం కూడా సంక్షోభంలో ఉంది, వ్యవసాయ కార్మికులు కూడా ఇవాళ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. అయితే రైతాంగం సంబంధించి ఈ సంవత్సరం మనం చూస్తే పండిన పంట గిట్టుబాటు కనపడతలేదు. 2014 మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారు ఆయన. రైతుల ఆదాయం రెట్టింపు చేసేలాగా ఉన్నా కానీ రైతుల ఆత్మహత్యలు మాత్రం పెరిగినాయి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా లెక్కేస్తే 5 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంటకు గిట్టుబాటు రేటు లేదు, పండించిన పంట అమ్ముకోవడానికి కూడా రైతుకు అవకాశం లేని పరిస్థితుల్లో తయారయ్యాడు. అటువంటి పరిస్థితుల్లోని స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేయమని చెప్పి రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా ఈ రోజు కూడా అమలు చేసే పరిస్థితి కనపడతలేదు. ఆ పరిస్థితుల్లో రైతాంగం కూడా వ్యవసాయాన్ని చేయాలో ఆ మానేది అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఎరువులకు సంబంధించి యూరియా మీద 10 కోట్ల రూపాయలు వ్యవసాయ దాన్ని సబ్సిడీ తగ్గించేసింది గవర్నమెంట్. అలాగే కాంప్లెక్స్ ఎరువుల మీద 6,000 కోట్ల సబ్సిడీ తగ్గించింది. ఇవన్నీ తగ్గించడం వల్ల రైతుకు వ్యవసాయం భారం అయిపోయి రాబో రోజుల్లో వ్యవసాయం కూడా దండగా మారే వ్యవసాయం తయారైంది. కాబట్టి రేపు రాబో రోజుల్లో రైతు కూడా వ్యవసాయంకి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ విధాన్ని కూడా రైతులు తీసుకెళ్ళడం గురించి కూడా యాత్ర ఉపయోగపడుతుందని రేపు 12వ తారీఖున జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో రైతాంగం కూడా దీంట్లో పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి రైతాంగం కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యవసాయ కార్మికుల కోసం తీసుకొచ్చినటువంటి ఏదైతే చట్టం ఉందో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ఆ చట్టాన్ని ఈ కాలంలో పేరు మార్చి విబిజీ రామ్జీ అనేసి పేరు పెట్టి ఈ రోజున వ్యవసాయ కూలీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందుకనే ఈ రోజున వ్యవసాయ కార్మికులు ఇందులో భాగస్వాములు కావాలి. అలాగే కౌలు రైతుల కోసం తీసుకొచ్చినటువంటి ఏదైతే చట్టం ఉందో ఆ చట్ట ప్రకారంగా వాళ్ళకి గుర్తింపు కార్డు అనేది ఉండాలి. ఆ గుర్తింపు కార్డు అనేది కౌలు రైతులకు అందట్లేదు. అలాగే రైతాంగం కోసం ఇచ్చినటువంటి నల్ల చట్టాలు రద్దు చేసినప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, ఆ హామీలు ఇప్పటివరకు కూడా అమలు కాలేదు. అందుకని పంటకి గిట్టుబాటు ధర కోసం రైతాంగం, అలాగే కౌలు రైతులు, అలాగే వ్యవసాయ కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిస్తూ ఈ రోజున ఆటో యాత్ర నిర్వహిస్తూ గ్రామాల్లో, రూరల్ గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో కూడా ఈ ఆటో యాత్ర తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఏఐటీయూసీ అనుబంధ సంఘం తాడేపల్లిగూడెం ప్రాంతీయ తాపి, వడ్రంగి, సెంటరింగ్, రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ని అధ్యక్షులు పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులంతా మర్యాదపూర్వకంగా కలిశారు. యూనియన్ అధ్యక్షులు పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ఏరియాలో సుమారు 5,000 మంది కార్మికులు సభ్యులుగా ఉన్న ఈ సంఘానికి సరైన భవనం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. సంఘ భవనానికి తగిన స్థలాన్ని ఇప్పించి సహకరించవలసిందిగా కోరారు. జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, నూతన కార్యవర్గ గౌరవ అధ్యక్షులు అంకం భాస్కర్రావు, ప్రధాన కార్యదర్శి పంతం రామకృష్ణ, కోశాధికారి మాధు శ్రీను, కోడే సాయి బాలాజీ, పోలిరాతి ఆదినారాయణ, యూనియన్ పెద్దలు పాలూరి లక్ష్మణరావు, తోట సత్యనారాయణ, బోడపాటి నాగేశ్వరరావు, రాజా వెంకటరావు, మెండెం జేమ్స్, బోడపాటి కృష్ణ, రెడ్డి శ్రీనివాస్, కామిరెడ్డి సత్యనారాయణ, దేవా వెంకటేశ్వరరావు, రౌతు శ్రీనివాసరావు, తోట సత్యనారాయణ, అత్తిలి బాబీ, షేక్ బాషా, పాలిశెట్టి సుబ్బారావు, సందంకొండ, శెట్టి సింహాచలం, దోలపల్లి ఆనంద్, బండారు నాగు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి నియోజకవర్గ భవన నిర్మాణ కార్మికుల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధ్యక్షులుగా పడాల శ్రీను గారిని మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే కమిటీ సభ్యులు గౌరవ అధ్యక్షులు కానీ
ప్రధాన కార్యదర్శికి, కోశాధికారి గారికి, ఈ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మిత్రుల తరపున, తాడేపల్లిగూడెం ఎన్డీఏ కూటమి సభ్యుల తరపున, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈరోజు మరి కమిటీ అందరూ కూడా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి భవన నిర్మాణ కార్యక్రమాలు అంటే హక్కును తీర్చుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎన్నో సభల్లో కూడా మీ గురించి మాట్లాడడం జరిగింది. మరి ఆ సమస్యల మీద ఎప్పుడు కూడా మీ ఏదైతే భవన నిర్మాణ ట్రస్ట్ బోర్డు కమిటీ తరఫున ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరొకసారి పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తారు. చాలాసార్లు కూడా కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. దాని మీద ఆయన ఇచ్చిన హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటారు. మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీని గారిని, మన తాడేపల్లిగూడెంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం 2026 కొత్త కమిటీ అందరూ కూడా వచ్చి ఆయన్ని కలవడం జరిగింది. ఈ కమిటీలో మొత్తం గౌరవాధ్యక్షులు కానించి ప్రధాన కార్యదర్శి, సెక్రటరీ, అలాగే కోశాధికారి, మొత్తం కార్యదర్శులు, కార్యవర్గం కూడా మేము ఏం చేసామంటే ఇదివరకు ఇప్పుడు కూడా గౌరవ సలహా మండలి ఉపాధ్యక్షులు ఉండేవారు. మేము కొత్తగా ఏం చేసామంటే ఏ శాఖ ఆ శాఖ సంక్షేమ బోర్డుకు ఒక 6గురిని, అలాగే రసీదులు సెలవు రోజున అందరినీ పనాపించే రసీదులు ఇవ్వడానికి ఒక కమిటీని, అలాగే ధర్నాలు మీటింగ్లు జరగడానికి ఒక కమిటీని, అలాగే యూనియన్ డెవలప్మెంట్ ఒక కమిటీని, అలాగే పల్లెటూళ్ళన్నీ కూడా సభ్యత్వం కట్టి వాళ్ళందరూ కూడా ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఒక కమిటీని, అలాగే ప్రతిదానికి ఒక కమిటీ 6 చెప్పిన విభజన చేయడం జరిగింది. ఎందుకంటే తాడేపల్లిగూడెం చాలా పెద్దది. అన్ని సమస్యలు కూడా ఒక ప్రెసిడెంట్ మీద, సెక్రటరీ మీద, గౌరవాధ్యక్షుడి మీద పడిపోతే అందరి సమస్యలు కొద్దిగా మరుగునడుతున్నాయని సమస్యలు ఉండకోకుండా తాడేపల్లిగూడెంలో శుభ్రంగా ఏ సమస్య లేకుండా మన శాసనసభ్యులు గారు ఎలాగైతే ఎమ్మెల్యేగా మన తాడేపల్లిగూడెం అంతా అభివృద్ధి ఎలా చేస్తున్నారో మా భవన నిర్మాణ కార్మిక సంఘం కూడా ఎక్కడ కూడా సమస్య లేకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ కమిటీని విస్తరించడం జరిగింది. ఈ సంవత్సరం 2026 సంవత్సరం మన తాడేపల్లిగూడెం భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. అందులో అధ్యక్షులుగా మన పరాల శ్రీనివాస్ గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే గౌరవ అధ్యక్షులుగా అంకం బాసరావు గారిని, ప్రధాన కార్యదర్శిగా పంతం రామకృష్ణ గారిని, అలాగే కోశాధికారిగా మన మాధు శ్రీను గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. వారితో పాటు సుమారుగా 60 మందిని ఒక వివిధ వర్గాలుగా ఎడదీసి ఒక మన చైర్మన్, మన ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ బోర్డు సాధనకే ఒక కమిటీ, అలాగే మన సభ్యత్వం నమోదు ఆర్థిక సహాయాల కొరకు ఒక కమిటీ, అలాగే గౌరవ అధ్యక్షులు, అలాగే ఉపాధ్యక్షులుగా, అలాగే సహాయ కార్యదర్శులుగా అలాగే ఎంతోమందిని ఈ యొక్క కమిటీలో జాయిన్ చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ వారందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ రోజున తాడేపల్లిలో మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కమిటీ అంతా వచ్చి వారిని కలవడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘం ఉపాధ్యక్షునిగా బొద్దాని శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. భీమవరం ఆనంద్ ఇన్ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు కందుల భానుప్రకాష్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పట్టణ యాదవ సంఘం సభ్యులు నక్కెళ్ల కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు కొట్టు నాగు టీం మరియు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త పెన్షన్ వివరాలతో పెన్షన్దారులు కొత్త పుస్తకాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పశ్చిమ గోదావరి జిల్లా రైతు అధ్యక్షులు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి ప్రభుత్వానికి సూచించారు. గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డు, రైతు పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేసినట్లు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పెన్షన్దారులకు ఇచ్చిన పుస్తకాలను కూడా తీసివేసి కొత్తవి ఇవ్వాలని కోరుతున్నామన్నారు. 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రతి పెన్షన్దారుడికి కూడా నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఒక పెన్షన్దారులందరికీ కూడా ఇటువంటి పుస్తకాలు పంపిణీ చేశారు. దాంట్లో ప్రతి వాలంటరీ పెన్షన్ ఇచ్చే టైంలో ఆ పుస్తకం తీసుకుని దాంట్లో ఏదైతే టైం ఏదైతే మెన్షన్ చేసి పుస్తకం తిరిగి ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పుడు కూడా ఈ విధమైన పుస్తకం ఇవ్వలేదు. పైగా కూటమి ప్రభుత్వం పెన్షన్ అన్ని కూడా సమూలంగా మార్పులు చేసింది. అప్పుడు దాకా ఉన్న పెన్షన్ ని కూడా పెద్ద మొత్తంలో పెంచి ఇవాళ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆఖరి టైంకి వచ్చేసరికి 3,000 ఇస్తే 4,000 చేశారు. అదేవిధంగా వికలాంగ పెన్షన్ కానీ తర్వాత అన్ని రకాల పెన్షన్ కూడా పెంచి ఇచ్చారు. అయినప్పటికీ ఆ సమాచారం లబ్ధిదారుల దగ్గర లేదు. ఈ విధమైన పుస్తకాలు ఇవ్వడం వల్ల అందరికీ సమాచారం తెలుస్తుంది కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు దృష్టి పెట్టి వెంటనే మార్చి నెల పెన్షన్ ఇచ్చే టైంకి కొత్త పుస్తకాలు ప్రింట్ చేసి యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు రద్దు చేశారు. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా రద్దు చేసి స్మార్ట్ కార్డులు ఇచ్చారు. అదేవిధంగా ఇటువంటి పుస్తకాలు వెంటనే విడుదల చేయాలని, పంపిణీ చేయాలని, మా మొత్తం లబ్ధిదారులందరికీ అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
స్థానిక డిఎస్ చెరువు వద్ద గల శ్రీ సత్యసాయి సేవా సమితిలో అయోధ్య నుండి విచ్చేసిన సువర్ణ ధనస్సును సోమవారం ప్రదర్శించారు. ఈ ధనస్సు త్వరలో అయోధ్య నందు సరయూ నదీ తీరమునందు నిర్మితమవుతున్న 108 అడుగుల కళ్యాణ రాముని దేవాలయం నందు సమర్పించనున్న సువర్ణ ధనస్సు ఇది. ఈ ధనస్సు కంచిపీఠం నందు విజయేంద్ర సరస్వతి స్వామి, శృంగేరి భారతి తీర్థస్వామి తదితర ముఖ్య పీఠములందు పూజలు అందుకుని తాడేపల్లిగూడెం శ్రీ సత్యసాయి సేవా సమితి నందు మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు భక్తుల దర్శనార్థం తీసుకువచ్చారు. అయోధ్యలో రామ పరివార సమేత శ్రీ కళ్యాణ రామ మందిరం నిర్మితం మరియు అయోధ్య నందు ఉచిత నిత్యాన్నదాన దాతలు శ్రీనివాస శాస్త్రి భక్తుల దర్శనార్థం బంగారు ధనస్సు, బంగారు పాదుకలు, శ్రీ బాలరామ పంచలోహ ఉత్సవ విగ్రహాలను సమితి సభ్యులు, పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. మనము అఖండ జ్యోతి పుట్టపర్తిలో వెలిగించబడి ఓంకార మందిరంలో మొత్తము దేశమంతా సంచారం చేస్తున్నటువంటి జ్యోతి మన మందిరానికి రావటము, ఆ జ్యోతి దర్శనం చేసుకుని ఆనందించి తరించడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క జ్యోతి స్వరూపుడైనటువంటి భగవాన్ సత్యసాయి రాముని యొక్క ధనస్సు ఇక్కడికి రావటము, దాన్ని అందరూ కూడా మనం దర్శించుకుని తరించడం కోసం అని చెప్పి అవకాశం వెనువెంటనే భగవాన్ని కల్పించాడు. అందుచేత ఆ ధనస్సును గురించి 2 మాటలు. ఎవరైతే రామనామాన్ని చేస్తారో వాళ్ళు అగ్నిగుండం లాంటి కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా, అగ్నిగుండం మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆ రామనామం చల్లబడేట్టుగా చేస్తుంది. అటువంటి రామనామం అనేటువంటి బాణాన్ని ప్రయోగించినటువంటి ధనస్సు ఇవాళ మనకు వచ్చింది కనుక దాన్ని మీరందరూ కూడా దర్శించుకొని మన జన్మల్ని ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ, కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఎలాగో, ఎందుకంటే శివుడు 7 కోట్ల మంత్రాలు మనకు ఇచ్చేసి ఒక రామ మంత్రాన్ని ఆయన దగ్గర ఉంచుకున్నాడు. ఆయన నిరంతరం రామనామ జపంలో ఉంటాడు శివుడు. అంత గొప్పది రామనామం. ఎందుకో ఎంతోమంది తరించారు రామనామంతో. అందుకని పిల్లలందరూ చక్కగా పొద్దున్న లేవగానే 11 సార్లు రామనామం చెప్పుకోండి. పడుకునే ముందు శివనామం చెప్పుకోండి 11 సార్లు. చెప్పుకుంటే మన కష్టాలన్నీ ఆయన తీరుస్తాడు. రాత్రిపూట మనల్ని కాపాడేది శివుడు, పగలపూట విష్ణుమూర్తి. అదే రాముడు వారు. రాముడు వారు అనగానే ఏం గుర్తొస్తుంది మనకి? కోదండం. కృష్ణుడు అనగానే ఏం గుర్తొస్తుంది? ఫ్లూట్, పిల్లన్ గ్రోవి. అట్లాగే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఆయుధాలు ఉన్నాయి. అందులో రాముల వారికి కోదండం. కోదండం లేకుండా రాముల వారు ఊహించలేము. అలాగే కృష్ణుడి చేతిలో పిల్లన్ గ్రోవి ఉంటేనే ఆయన కృష్ణుడు అని గుర్తుపడతాం. అవును కదా? అలాగే ఆయన కోదండరాముడు. ఈ కోదండంతో దుష్ట సంహారం చేశాడు రాముల వారు. ఆయన వచ్చింది అవతారం దానికోసం. 14 గంటల 20 నిమిషాల్లో 14,000 మందిని చంపేశాడు రాక్షసుల్ని ఆ కోదండంతో, రామబాణంతో. ఎందుకంటే రాముడు మాటకి రామబాణానికి తిరుగులేదు. ఇంకా తాడేపల్లిగూడెం శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో పెద్ద శివాలయంలో సోమవారం ఉదయం 5 గంటల నుండి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి ప్రసాద వితరణ, 12 గంటల నుండి అన్న సమారాధన నిర్వహించారు. స్వర్గీయ ఈతకోట కొండబాబు వీరుళ్ల జ్ఞాపకార్థం ఈతకోట తాతాజీ సోదరులు, కుటుంబ సభ్యులు ప్రసాద వితరణ, అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శివప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి కూడా అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం మరియు ప్రసాదం దాతలు మన స్వర్గీయ ఈతకోట కొండబాబు గారు వీరుళ్ళు సందర్భంగా ఈరోజు ఈతకోట వారి వీరుల సందర్భంగా ఈతకోట వారి కుటుంబ సభ్యులు, ఈతకోట భీమశంకర తాతాజీ గారు, అలాగే వారి సోదరులు, అలాగే వారి అల్లుళ్ళు, వారి కుమార్తెలు, అలాగే వారి కుమారులు, అలాగే వారి కోడళ్ళు, వారి మనువులు, మనవళ్ళు, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్న సమారాధనకి భక్తులు విశేషంగా తరలి వచ్చి శివప్రసాదం స్వీకరించడం జరిగింది. అన్నదానంలో కూడా అన్నదానం గొప్పదంటారు. అలాగే ఈ యొక్క అన్నదానం నిర్వహించిన ఈ దాతలకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని
మరింత ఉన్నత స్థాయికి అధిరోహించాలని కోరి ప్రార్థిస్తున్నాం. పెంటపాడు కాలువగట్టు వద్ద వేయించేసి ఉన్న పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పెంటపాడు మెయిన్ రోడ్డు మీద ఉన్న చిన్న శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ చేశారు. గణపవరం మండలం ముప్పర్తిపాడు ఎంపీయూపీ స్కూల్లో కుష్టు వ్యాధిపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఐ శ్రీదివ్య మాట్లాడుతూ శరీరంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు, కాళ్ళు చేతులు తిమ్మిర్లు, నరాల బలహీనత వంటి లక్షణాలు ఉంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనుమానిత మచ్చలపై నిర్ధారణ చేసుకుని కుష్టు వ్యాధి నిర్మూలనకు సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సహాయకుడు నామాల రాజు, హెచ్ఎం మాకా ప్రసాద్, హెల్త్ ప్రొవైడర్ ఎస్ మేరీ గ్రేస్, ఆశా కార్యకర్తలు పద్మావతి, రిప్కా కుమారి, ఉపాధ్యాయులు నాగన్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శరీరం మీద రాగి రంగు మచ్చలు, స్పర్శ లేని మచ్చలు. ఏ మచ్చలు? రాగి రంగు మచ్చలు, స్పర్శ లేని మచ్చలు. మనం ఇట్లాగా గిల్లామనుకోండి, స్పర్శ ఉండదు. అలాగే ఈ రాగి రంగు మీద, ఈ మచ్చ మీద ఏంటి వెంట్రుక ఉండదు. కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా ఉంటాయి. అలాగే కళ్ళు తప్ప పడదన్నమాట, ఇలా మూసుకొని అలాగే ఉంటుంది. చూస్తున్నా నడుస్తున్నప్పుడు ఏమవుతుంది? చెప్పులు జారిపోతాయి. మనం అందరికీ నమస్కారం ఎలా పెడతాం. ఈ కుష్టి వ్యాధి లక్షణాలు ఉన్నవాడు ఏం చేస్తారు? ఇలాగ వాళ్ళకి ఏదైనా వేరు వస్తువులు ఇచ్చాం కానీ పట్టేసుకుంటారు, తెలియదు. సరేనా? ఈ లక్షణాలు వీటి మీద కానీ ముఖం మీద కానీ రాగి రంగు, ఏ రంగు? రాగి రంగు, స్పర్శ ఉండదు. ఏముండదు? స్పర్శ ఉండదు. అంటే కూర్చున్న నొప్పి ఉండదు అన్నమాట. ఇటువంటి లక్షణాలు ఎవరికన్నామంటే మనం ఏం చేస్తామంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చెప్తారా పంపిస్తే డాక్టర్ గారు అక్కడ పరీక్ష చేసి ఎండిటి అంటే మల్టీ డ్రగ్ థెరపీ అదేనా? ఇది 6 నెలలు, సంవత్సరం పాటు చికిత్స ఉంటుందన్నమాట. నివారణ, ఈ కుష్టి వ్యాధి నివారణ గుర్తుపెట్టుకోండి. రిపబ్లిక్ డేలో జిల్లా కలెక్టర్ నుండి అవార్డు అందుకున్న గుండుగోలును ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ జాహ్నవిని గ్రామస్తులు, గర్భిణీలు ఘనంగా సత్కరించారు. సోమవారం గుండుగోలులో పీహెచ్సిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ప్రతి నెల 9వ తేదీన పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చే సుమారు 70 మంది గర్భిణీలు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో భోజనం అందిస్తున్న కార్యక్రమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా, అలాగే డాక్టర్ జాహ్నవికి అవార్డు వచ్చిన సందర్భంగా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాహ్నవి, డాక్టర్ శరణ్య, సిహెచ్ఓ ఇందిర, సత్యసాయి సేవా సమితి ప్రతినిధి కోడూరి మూర్తులను దుశ్శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో గుండుగోలు సొసైటీ అధ్యక్షులు సిరిబత్తిన కొండబాబు, సత్యసాయి బాబా సేవా సమితి సభ్యులు, విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి సభ్యులు శ్యామలరాజు, కూటమి నాయకులు సోమేశ్వరరావు, పిహెచ్సి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎంఎల్హెచ్పిలు, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. నిజంగా మీరు చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. ఊళ్ళో స్వచ్ఛంద సేవ సాయిబాబా టెస్ట్ బాగా చేస్తున్నారు. అలాగే వికలాంగుడు టెస్ట్ బాగా చేస్తున్నారు. నిజంగా వీళ్ళకి ఆస్తులు ఉండు కాదండి, వెనకాల కోట్లు ఉండు కాదు, ఏం కాదండి. వాళ్ళకి వచ్చే దాంట్లోనే వాళ్ళు కష్టపడే దాంట్లో ఒకడు బస్ డ్రైవరు, ఒకటి సైకిల్ షాపు, ఒకడేమో ఆ షాపు, ఒకటి ఈ షాపు పెట్టుకుని సేవ చేస్తున్నారంటే ఇది రికార్డ్ బ్రేక్. గుండుగోల్లో మేము 100 కోట్లు సంపాదించారు, 1000 కోట్లు సంపాదించారు, ఎవరు మారట్లేదు. కానీ వీళ్ళ మట్టికి బాగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం నుంచి ప్రతి వారం భోజనం పెడతామంటే ముందు సినీ గారికి ప్రోత్సహించిన సినీ గారికి, అలాగే మా బావగారికి ఆయన ఉన్నారు, ఆయనకి ధన్యవాదాలు. మేడం గారిని కన్సల్ట్ చేసి స్టార్ట్ చేసాం. కరెక్ట్గా ఇది ప్రథమ వార్షికోత్సవం కూడా, ఎందుకంటే ఫిబ్రవరి మొదలుపెట్టాం, మళ్ళీ ఫిబ్రవరి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం చక్కగా విజయవంతమైంది. ఇక్కడ ఈ 2 బిల్డింగుల మధ్యలో చిన్న షెడ్ ఒకటి ఏర్పాటు చేద్దాం అని అనుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు 3వ కాబట్టి 3వ వెళ్ళగానే మనం ముహూర్తం పెట్టి స్టార్ట్ చేసి షెడ్ ఒకటి వేయించాం. ఇక్కడ నన్ను నమ్ముకొని ఎవరైతే హాస్పిటల్కి వచ్చారో వాళ్ళ మీద నేను ఎప్పుడు చిరాకు పడకూడదు. వాళ్ళు ఎంతో కొంత సాటిస్ఫై అవ్వాలి. అది పేషెంట్ ఎవరివ్వండి,
ఉద్యోగి ఎవరివ్వండి, ఎవరైనా కూడా వాళ్ళు కష్టపడబట్టే నన్ను ఈ స్థాయిలో ఉంచారు. అంతేగాని నేను చేసింది మాత్రం ఏమీ లేదు ఇందులోని. నేను చక్కగా వచ్చి నా ఉద్యోగం నేను చేసుకొని వెళ్ళా, వాళ్ళు నన్ను పిలిచారు, నన్ను గుర్తించారు, నా పేస్ని గుర్తించారు అంటే దీని వెనకాల ప్రతి ఒక్కళ్ళ సహకారం ఉంది. మెయిన్గా ఫీల్డ్ వర్కే. మేము కూర్చునేది బిల్డింగ్లో చేస్తాం, కానీ ఎండలో వానలో వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి పిల్లల్ని వదిలేసి చేసేది మాత్రం ఫీల్డ్ స్టాఫే. అందరికీ కూడా అవార్డు మీ అందరిది అమ్మ. పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ ఎంవి ప్రదీప్ ఆధ్వర్యంలో వైద్యులు డాక్టర్ రాజీవ్ ఆశ్రమ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఆశా పాల్గొని గర్భవతులకు ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. వైద్యులు మాట్లాడుతూ గర్భవతులకు ప్రభుత్వ వైద్యులచే సురక్షితమైన ప్రసూతి సేవలు అందించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రతి నెల 9న గర్భిణీ స్త్రీలకు ప్రసూతి సంరక్షణ ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం అనురాధ, ఆరోగ్య పర్యవేక్షకులు పి మావుళ్ళమ్మ, జి శ్రీనివాసరావు, ఎంఎల్హెచ్పిలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ను తీసుకువచ్చిన కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు తెలిపారు. సమ్మెను విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఏలూరు నుంచి సోమవారం బయలుదేరిన జీపు ప్రచార యాత్ర భీమడోలు చేరుకుంది. ఈ సందర్భంగా లింగరాజు మాట్లాడుతూ సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, రైతులు, కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, మండల సిఐటియు కన్వీనర్ కె వెంకటేశ్వరరావు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మెకి సమాయత్తం అవుతుంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె జయప్రదం చేయడం కోసం జిల్లా వ్యాప్తంగా ప్రచార యాత్ర ఈరోజు ఏలూరులో ఉదయం బయలుదేరింది. ఈ రోజు ఉదయం బయలుదేరి పెదవేగి, దెందులు, భీమడోలు మీదుగా ఉంగుటూరు, నిడమర్రు మండలాలు ఈ రోజు కవర్ చేయడం జరుగుతూ ఉంది. రేపు ఎల్లుండి కూడా మొత్తం 3 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ప్రచార యాత్ర జరిగింది. ఈ రోజు భీమడోలు రావడం జరిగింది. ప్రధానంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 4 లేబర్ చట్టాలని 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకురావడం ద్వారా కార్మికుల హక్కులను హరిస్తూ ఉంది. సంఘం పెట్టుకునే హక్కును హరిస్తూ ఉంది. 8 గంటల పని హక్కును రద్దు చేసింది. అలాగే కనీస వేతనాలు అడగకుండా వారికి కండిషన్స్ పెడతా ఉంది. ఈ రకమైన పరిస్థితుల్లో కార్మిక వర్గాన్ని అణిచేయాలనే ఈ లేబర్ కోడ్స్ కి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెలో కార్మిక వర్గం, శ్రామిక వర్గం అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.